హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే అటుకులతో సింపుల్గా స్నాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడన్నా లాంగ్ జర్నీ చేసినప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 కేజీ అటుకులు అయితే తయారు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో ఒకసారి ఈ వీడియో చూడండి. అటుకులన్నీ జల్లించుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చూర లాంటిది వస్తుంది. దీన్ని తీసేయాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని అటుకులు వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. అటుకులు ఈ విధంగా అన్నీ వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. స్టవ్ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. అదే కడాయిలో ఒక పల్లీలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ విధంగా గోల్డ్ కలర్లో అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను. ఇది కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. చూడండి, పుట్నాల పప్పు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. అదే ఆయిల్లో మక్క అటుకులు కూడా క్రిస్పీగా వేయించుకుంటున్నాను. ఈ మక్క అటుకులు వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఎల్లిగడ్డ క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకున్నాను. పోపు అంతా అటుకుల్లో వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేయించుకున్న అటుకులు, పుట్నాల పప్పు, మక్క అటుకులు అన్నీ ఇందులో కలిపేస్తున్నాను. ఈ విధంగా అటుకులు మొత్తం మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, పోపు అంతా చక్కగా కలిసేటట్టు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, అటుకులు చాలా క్రిస్పీగా వేయించి పెట్టుకున్నాను. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.